హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సంజ్ఞానాత్మక వికాసం గురించి తెలుసుకుందాం. సంజ్ఞానాత్మక వికాసం ఎవరు చెప్పారు? పియాజే చెప్పడం జరిగిందనమాట. సంజ్ఞానాత్మక వికాసం పియాజే. దీని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. నేను ఇంతకుముందుకు వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, సైకాలజీ మీద, పెరుగుదల వికాసం దాని మీద, ప్లస్ మళ్ళీ ఎరిక్ ఎరిక్సన్, ఎలిజబెత్ హర్లాక్ వీడియోస్ అంటే మనకు వికాస సిద్ధాంతాల మీద నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పియాజే సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఓకే, మానవ అభివృద్ధి అనేది శిశువు ఆయా దశల్లో ఎలాంటి మార్పులు చెందుతుందో అనే విషయాన్ని వివరించే సిద్ధాంతమే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంగా చెప్పుకోవచ్చు. పియాజే ఏ వాదమును అనుసరిస్తూ తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంను ప్రకటించాడు? నిర్మాణాత్మకవాదం. మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. పియాజే యొక్క వాదం నిర్మాణాత్మక వాదం. నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యాసం అంటే ఏంటి? జ్ఞాన నిర్మాణం అని అర్థం. నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యాసం అంటే జ్ఞాన నిర్మాణం. పియాజే ప్రకారం పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషిస్తూ అనేక కృత్యాల్లో పాల్గొంటూ తమకున్న పూర్వజ్ఞానంతో ప్రస్తుత జ్ఞానాన్ని స్వీకరిస్తూ రెండింటిని సమన్వయపరుచుకుంటూ సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. స్విట్జర్లాండ్కి చెందిన జీన్ పియాజే వికాసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అభ్యాసనం వికాసాన్ని అనుసరిస్తూ జరుగుతుంది అని అన్నారు. పియాజే రచించిన గ్రంథాలు ఏంటి అని అంటే ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ఇంతకుముందుకు చాలా గ్రంథాలు వచ్చాయి, అవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక దగ్గర రాసుకోండి వీలైతే, అప్పుడప్పుడు చదువుతూ ఉండండి, మనకి ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇంటెలిజెన్స్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? పియాజే ఇంటెలిజెన్స్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ తెలియజేసింది ఎవరు? పియాజే అనే గ్రంథాన్ని రాసింది పియాజే. పియాజే యొక్క గ్రంథాలు ఏంటి? 2. ఎన్నిసార్లు చెప్తున్నానంటే గుర్తుంచుకోవడం కోసం. ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. జీవ సంబంధ విషయాల పరిపక్వతల్లో పరిసరాల అనుభవాలతో ఏర్పడే క్రమానుసార ఆలోచన వ్యవస్థీకరణ వికాసమే సంజ్ఞానాత్మక వికాసంగా పియాజే తెలియజేయడం జరిగింది. జీవ సంబంధ విషయాల పరిపక్వతలతో పరిసరాల అనుభవాలతో ఏర్పడే క్రమానుసార ఆలోచన వ్యవస్థీకరణ వికాసమే సంజ్ఞానాత్మక వికాసం. అందుకే దీనిని జన్యుపరమైన జ్ఞానార్జన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంట? జన్యుపరమైన జ్ఞానార్జన సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. సంజ్ఞానాత్మక వికాసం ఈజ్ ఈక్వల్ టు జీవ సంబంధాల విషయాల పరిపక్వత ప్లస్ పరిసరాలతో పొందు పరస్పర అనుభవాలు. అసలు సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటంట? జీవ సంబంధ విషయాల పరిపక్వతతో పాటు పరిసరాలతో పొందు పరస్పర అనుభవాలనే సంజ్ఞానాత్మక వికాసంగా తెలియజేసింది ఎవరు అంటే మనము జీన్ పియాజేగా చెప్పుకోవచ్చు. సంజ్ఞానాత్మక వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానాత్మకత అంటారు. లేదా ఇంద్రియాల జ్ఞానం ద్వారా మన చుట్టూ ఉన్న విషయాలను గ్రహిస్తూ అవగాహన చేసుకుంటూ వాటికి అనుగుణంగా ప్రవర్తించడమే సంజ్ఞానాత్మకత అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం అనేది ఏంటంటే వ్యక్తి యొక్క ఆలోచన అభివృద్ధి జరిగి తన గురించి, తన పరిసరాల గురించి, తనకు పరిసరాలకు మధ్య సంబంధం గురించి జ్ఞానము, అవగాహన ఏర్పడి తగిన విధంగా ప్రతిస్పందించడం మరియు ప్రజ్ఞలో వికాసం జరిగి మూర్త, అమూర్త అంశముల గురించి ఆలోచించగలుగుతూ సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం ఏర్పడటం. ఇదే పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం అంటే. పియాజే ప్రకారం జ్ఞాన నిర్మాణానికి సంబంధించిన ముఖ్య భావనలు ఏంటంట? జ్ఞాన నిర్మాణానికి సంబంధించిన ముఖ్య భావనలు స్కీమాలన్న ఒకటి. ప్రచాలకాలు, అనుకూలత, వ్యవస్థీకరణ. పియాజే ప్రకారం జ్ఞాన నిర్మాణానికి సంబంధించిన ముఖ్య భావనలు స్కీమాలు, ప్రచాలకాలు, అనుకూలత, వ్యవస్థీకరణ.
నేను SPAV నేను అట్లా గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్కీమాలు, ప్రచాలకాలు, అనుకూలత, వ్యవస్థీకరణ. స్కీమాలు అనేవి సంజ్ఞానాత్మక నిర్మాణాలు. అనుకూలత అని మనము అనుకూలతని 2 రకాలుగా చెప్పాడు. సాంశీకరణము, స్వాయత్తీకరణము, విలీనము. సాంశీకరణం అన్న, స్వాయత్తీకరణం అన్న, విలీనం అన్న ఒకటే. నెక్స్ట్ అనుగుణ్యత, సానుకూలత. నెక్స్ట్ వ్యవస్థీకరణ. అయితే స్కీమాలు మరియు ప్రచాలకాలు సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగం కాగా, అనుకూలత మరియు వ్యవస్థీకరణ సంజ్ఞానాత్మక విధుల్లో భాగం. ఇది కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అని కూడా అంటారు. ఈ సంజ్ఞానాత్మక నిర్మాణం ఏమంటారు? కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే స్కీమాలు, ప్రచాలకాలు సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగం కాగా, ఈ అనుకూలత, వ్యవస్థీకరణ అనేవి సంజ్ఞానాత్మక విధులలో భాగము. ఇవి సంజ్ఞానాత్మక విధులలో భాగం అన్నమాట. ఈ 2 విధులలో భాగమైతే ఇవి సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగాలేంటి? స్కీమాలు, ప్రచాలకాలు. కరెంట్ పోయింది ఫ్రెండ్స్, సారీ. మీకు కనిపిస్తుందో లేదో, జస్ట్ నాకు ఇప్పుడే పోయింది. ఇంకా ఏదైనా విధంగా ట్రై చేస్తా. అసలు ఆన్ అవ్వట్లేదు. ఓకే, ఏదో రకంగా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ స్కీమాలు అంటే ఏంటి? శిశువు కృత్యాల్లో పాల్గొని పొందే అనుభవాల నుండి పొందిన జ్ఞానం, అవగాహనకి సంబంధించిన సంజ్ఞానాత్మక నిర్మాణాలు మెదడులో భద్రపరుచుకుంటాడు. వాటిని స్కీమాలు అంటారు. అయితే శిశువు కొన్ని కృత్యాల్లో పాల్గొంటారు కదా, ఆ కృత్యాల్లో పాల్గొని పొందే అనుభవాల నుండి పొందిన జ్ఞానం, అవగాహనకు సంబంధించిన సంజ్ఞానాత్మక నిర్మాణం అనేది మెదడులో భద్రపరుచుకుంటాడు. ఆ భద్రపరుచుకున్న దానినే స్కీమాలు అనడం జరుగుతుంది. అయితే వైగాట్స్కి ఏం చెప్పాడు? స్కీమాలను ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులుగా తెలియజేశాడు. వైగాట్స్కి ఏమన్నారు? వైగాట్స్కి స్కీమాలను ప్రాథమిక మానసిక అంతర్గత శక్తులుగా చెప్పడం జరిగింది. అసలు స్కీమాలు అంటే అర్థమైంది కదా. అంటే శిశువు ఏదైతే ఒక అనుభవాన్ని పొందుతాడో ఆ అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం కానీ, అవగాహనకు సంబంధించిన సంజ్ఞానాత్మక నిర్మాణం అనేది మెదడులో భద్రపరుచుకుంటాడు కదా, ఆ భద్రపరుచుకున్న దాన్ని స్కీమాగా తెలియజేయడం జరుగుతుంది. ఇవి పరిసరాల్లో ఉన్న వ్యక్తులతో, వస్తువులతో పరస్పరం సంబంధాల కోసం, భావి ప్రతిస్పందన ఇవ్వడం కోసం శిశువు తన మెదడులో భద్రపరుచుకునే ప్రవర్తన నమూనాలు. స్కీమాలను ఇంకా ఏమంటారు? మెదడులో భద్రపరుచుకునే ప్రవర్తన నమూనాలని వేటినంటారు అంటే స్కీమాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ స్కీమాలు అనేవి వ్యక్తి అనుభవాలు సంఘటితం చేసి పరిసరాల అవగాహన చేసుకొని వాటి స్పందింపచేసే జ్ఞాన నిర్మాణాలు. ఒక కుక్క పిల్లతో ఆడుకునే శిశువు దానితో అజాగ్రత్తగా వ్యవహరించినప్పుడు అది ఖర్చును పొందిన అనుభవమును ఒక స్కీమాగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా తిరిగి ఎప్పుడైనా కుక్క పిల్లతో ఆడుకునేటప్పుడు తగిన విధంగా ప్రతిస్పందించడం లేదా పూర్తిగా దానికి భయపడడం అనేది ప్రవర్తనను స్కీమా యొక్క ఫలితంగా ప్రతిచర్యగా చెప్పుకోవచ్చు. అయితే పియాజే ప్రకారం శిశువు పుట్టుకతోనే కొన్ని ప్రతిచర్యలు చేయటం చూస్తుంటాము. ఎవరైనా అంతే, శిశువు పుట్టగానే కొన్ని ప్రతిచర్యలు చేస్తూ ఉంటాడు. దానికి కారణం పుట్టుకతోనే శిశువు ప్రాథమిక స్కీమాలను కలిగి ఉంటాడు. పుట్టుకతోనే శిశువు ప్రాథమిక స్కీమాలను కలిగి ఉంటాడు. ఏంటా ప్రాథమిక స్కీమాలంటే? పీల్చడం, పట్టుకోవడం, నెట్టడం, తన్నటం అనేవి ప్రాథమిక స్కీమాలుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రచాలకాలు. ఈ ప్రచాలకాలు కూడా మనకు సంజ్ఞానాత్మక నిర్మాణాల కిందికి రావడం జరుగుతుంది. మనకు సంజ్ఞానాత్మక నిర్మాణాలు, సంజ్ఞానాత్మక విధులు అని 2గా చెప్పడం జరిగింది. సంజ్ఞానాత్మక నిర్మాణంలోనేమో స్కీమాలు, ప్రచాలకాలు వస్తే సంజ్ఞానాత్మక విధుల్లో అనుకూలత, వ్యవస్థీకరణ అనేవి రావడం జరిగింది.
శిశువు తన అన్వేషణలో భాగంగా అనేక కృత్యాల్లో పాల్గొనటం ద్వారా పొందే అనుభవాల నుండి ఏర్పడే స్కీమాల వయస్సు పెరిగే కొద్దీ పరివర్తన జరిగి, అంటే ఏర్పడే స్కీమాలలో వయస్సు పెరిగే కొలది పరివర్తన జరిగి ఉన్నత మానసిక చర్యలు అభివృద్ధి చెందుతాయి. ఉన్నత మానసిక చర్యలు అనేవి అభివృద్ధి చెందుతాయి. వీటిని ప్రచాలకాలు అంటారు. వీటిని ఏమంటారు? ప్రచాలకాలు అంటారు. ఇప్పుడు శిశువు తన అన్వేషణలో భాగంగా కొన్ని కృత్యాల్లో పాల్గొంటాడు కదా, వాటి ద్వారా పొందిన అనుభవాలు, వాటి వల్ల ఆ అనుభవాల వల్ల ఏర్పడే స్కీమాలలో వయసు పెరిగే కొలది ఆ పరివర్తనలో జరిగే ఉన్నత మానసిక చర్యల అభివృద్ధిని ప్రచాలకాలు అంటారు. వీటి ద్వారా శిశువు ప్రపంచాన్ని ఇంకా ఉన్నతంగా అర్థం చేసుకోగలుగుతాడు, సమస్యలను అనేక విధాలుగా పరిష్కరించుకోగలుగుతాడు. విశ్లేషించడం, సంశ్లేషించడం, వివేచించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, ప్రాగుక్తీకరించడం మొదలైనవన్నీ ప్రచాలకాల కిందకి రావడం జరుగుతుంది. ఎక్స్ అనే వ్యక్తి వైకి కుమారుడు అని, వై అనే వ్యక్తి మాత్రం ఎక్స్కి తండ్రి కాదు. వై ఎవరు అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు తల్లి అని విద్యార్థి సమాధానం ఇవ్వటం వివేచనంతో కూడిన పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారంలో ప్రచాలక వివేచన అని అంటారు. ఈ సమస్య పరిష్కారంలో ఏ వివేచన అనేది ఉంది? ప్రచాలక వివేచన అనేది ఉంది. నెక్స్ట్ అనుకూలత. మనకి ఇట్లా ఎగ్జాంపుల్గా ఇట్లా ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రచాలకాలకి స్కీమాలకి డిఫరెన్సెస్ మనకి ఇట్లా ఇప్పుడు ఈ అప్లికేషన్ టైప్ ఇచ్చేసరికి మనకు టైం కిల్లింగ్తో ఆ టెన్షన్లో ఏం పెడతామో కూడా అర్థం కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్స్ అలా ఉన్నాయి. 1కి 2 సార్లు బాగా అర్థం చేసుకొని చదవండి. మనవి ఆ క్వశ్చన్ చదివేటప్పుడు కూడా, మనం ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చదివేటప్పుడు కూడా 1కి 2 సార్లు అర్థం చేసుకొని చదివి తర్వాత ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అనుకూలత. అనుకూలత అనేది సంచలనాత్మక విధుల కిందికి రావడం జరుగుతుంది. అనుకూలత 2 ప్రక్రియలు కలవు. అనుకూలతలో ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి? 2 ప్రక్రియలు కలవు. సాంశీకరణ, స్వయత్తీకరణ, విలీనం, సాంశీకరణం. నెక్స్ట్ వచ్చేసి అనుగుణ్యత. సాంశీకరణం అంటే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కీమాలను ఉపయోగిస్తారు. అంతే కదా, ఇప్పుడు మనకైతే ఏదైతే ఒక వస్తువు గురించి ఏదైతే ఒకటి మన మైండ్లో ఉంటుందో అదే నిజమని అనుకుంటాం. ప్రస్తుత స్కీమాలని వాళ్ళు ఉపయోగిస్తారు. తమలో ముందు ఉన్న స్కీమాల ద్వారా ప్రస్తుత జ్ఞానాంశాలను అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మన మెదడులో ఒక వస్తువు మీద ఏదైతే ఒకటి ఉందో అనుభవం అనేది, ఆ అనుభవాన్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అనుభవంతో మనము రెండింటిని పోల్చి చూసుకుంటూ కొత్తగా మనము చెప్పడం అన్నమాట. దాని ద్వారా కొత్త అనుభవాన్ని పొందడం. అయితే పిల్లలు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వారిలో ఉన్న ప్రస్తుత స్కీమాలను ఉపయోగిస్తారు. తమలో ముందు ఉన్న స్కీమాల ద్వారా ప్రస్తుత జ్ఞానాంశాలను అర్థం చేసుకుంటారు మరియు పోల్చుకుంటారు. పరిసరాల నుండి పొందిన నూతన సమాచారం పూర్వపు అంశాలతో పోలి ఉంటే వాటిని పాత స్కీమాల్లో విలీనం చేసుకుంటారు, లేకపోతే చేసుకుంటారు. ఈ పాత స్కీమాలలో విలీనం చేసుకుంటారు. దీనినే సాంశీకరణం అంటారు. ఇప్పుడు పాత స్కీమాలను కొత్త స్కీమాలతో పోల్చినప్పుడు వాటిని పాత స్కీమాల్లో విలీనం చేసుకుంటే దానిని సాంశీకరణం అంటారు. పూర్వపు జ్ఞానంతో నూతన జ్ఞానంను స్వీకరించి పోలి ఉన్నట్లయితే పాత స్కీమాల్లో కల్పేసుకోవటమే సాంశీకరణ. సింపుల్. అయితే కుక్క గురించి ఇంతకు మునిపే శిశువుకి తెలుసు అనుకోండి. ఏర్పాటు చేసుకున్న స్కీమా ఆధారంగా శిశువు తొలిసారిగా చూసిన నక్కను కూడా కుక్కలాగే భావించి పాత స్కీమాలో విలీనం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అనుగూణ్యత. అనుగూణ్యత అన్న సానుకూలత అన్న ఒకటి. ప్రస్తుతం విలీనం కాబడిన జ్ఞానంలో తప్పు ఉన్నది అని గ్రహించినప్పుడు దానిలోని ఆ స్కీమాలోని మార్పు ఆధారంగా దానిని వేరే స్కీమాగా ఏర్పాటు చేసుకోవడమే అనుగూణ్యత. అనగా శిశువుని పునఃశిక్షణకు గురి చేసే ప్రక్రియ. అనగా పిల్లవాడు తనలోని నూతన అంశానికి సంబంధించి మానసిక చిత్రాన్ని పునఃసమీక్షించుకొని స్వీకరించిన నూతన జ్ఞానాంశంలో పరివర్తన చేయటం. అయితే విలీనం చేసుకున్న నూతన జ్ఞానంతో మార్పు చేసుకొని సరికొత్త స్కీమాగా ఏర్పాటు చేసుకోవడమే అనుగుణ్యత. ఇప్పుడు రెండింటికి ఈజీ డిఫరెన్సెస్ ఫ్రెండ్స్. సాంశీకరణ అంటేనేమో పాత స్కీమాలో కలుపుకోవడం. ఇప్పుడు పాత స్కీమాలో కొత్త అనుభవాన్ని పాత స్కీమాలో కలుపుకోవడమే సాంశీకరణ. అదే అనుగూణ్యం అంటే పాత స్కీమాతో కలిగిన అనుభవం కొత్త స్కీమాతో కలిగిన అనుభవం తప్పు అని తెలిసినప్పుడు ఆ కొత్త నూతన జ్ఞానంతో మార్పు చేసుకొని సరికొత్త స్కీమాగా ఏర్పడడమే అనుగూణ్యము.
పరిసర డిమాండ్కు అనుగుణంగా తనకు తాను సర్దుబాటు చేసుకునే ప్రక్రియను అనుకున్నదిగా చెప్పుకోవచ్చు. ఇంతకు పూర్వం కుక్క అనుకున్న నక్కను దాని అరుపు, దాని ప్రవర్తన ఆధారంగా అది వేరే జంతువుగా గుర్తించి దాన్ని నక్క అని తెలుసుకొని తను విలీనం చేసుకున్న జ్ఞానంలో మార్పును చేసుకోవడాన్ని అనుగుణ్యత అంటారు. అయితే ఈ రెండింటికి డిఫరెన్సెస్ చూడండి. పాలపీకాను పీల్చడం అనే ప్రతిచర్యను కనపరిచే శిశువు గ్లాసులో నీరు త్రాగేటప్పుడు మొదట గ్లాసులోని నీటిని కూడా పీల్చడం ప్రారంభిస్తుంది, సాంశీకరణం అవుతుంది. కానీ దాన్ని పీల్చకూడదు, గ్లాసులోని నీటిని త్రాగటం చేయాలి అని గ్రహించిన మార్పు చేసుకొని త్రాగటం నేర్చుకుంటాడు. ఇదే అనుగుణ్యత. నెక్స్ట్ సమతుల్యత. పిల్లలు ఎప్పుడు కొత్త సమాచారం వారి ప్రస్తుత స్కీమాకు సరిపోదని గుర్తిస్తే వారు సాంశీకరణం నుండి అనుగుణ్యకు మల్లుతారు. సాంశీకరణం మరియు అనుగుణ్యతల మధ్య ఎలాంటి ఘర్షణ లేకుండా సాంశీకరణం అనుగుణ్యంగా మారటమే సమతుల్యత అంటారు. సమతుల్యతకు చెందిన శిశువు ప్రస్తుత జ్ఞానం ద్వారా కొత్త సంఘటనలను సునాయాసంగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వ్యవస్థీకరణ. పిల్లల జ్ఞానాంశాలను స్వయత్తీకరణ చేస్తూ తిరిగి అనుగుణ్యతను కనుబరుస్తూ పాత స్కీమాలను నూతన స్కీమాలను సమతుల్యత పరుచుకుంటూ ఒక దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను నిర్మించుకోవడమే వ్యవస్థీకరణ. అనగా విడివిడిగా ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలు అన్ని పరచబడి ఏకమవుతాయి. వ్యవస్థీకరణలో సరళ ప్రవర్తనలు సమన్వయం చెంది ఉన్నత క్రమ వ్యవస్థీకరణ సంఘటితం అవుతాయి. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వికాస దశలు. ఇదైతే ఖచ్చితంగా ఇందులో నుంచి బిట్టు రాకుండా అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా చాలా 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 ఇంపార్టెంట్. ఇది 1-2 సార్లు చూసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి యొక్క సంవేదన, ప్రత్యక్ష ఆలోచన అభివృద్ధి మీద జరుగుతుంది. 16 సంవత్సరములు గరిష్ట స్థాయికి చేరుతుంది. 16 సంవత్సరములకు గరిష్ట స్థాయికి చెందుతుంది సంజ్ఞానాత్మక వికాసం అనేది. దీనిని మొత్తంగా 4 దశలుగా చెప్పాడు జీన్ పియాజే. ఎన్ని దశలుగా చెప్పడం జరిగింది? 4 దశలుగా చెప్పాడు. అయితే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఇంద్రియ చాలక దశ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉన్న దశని ఇంద్రియ చాలక దశగా, పూర్వ ప్రచాలక దశ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు పూర్వ ప్రచాలక దశగా, నెక్స్ట్ పూర్వ భావనాత్మక దశ 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వరకు పూర్వ భావనాత్మక దశగా, అంతర్బుద్ధి దశ 4 నుంచి 7 సంవత్సరాల వరకు అంతర్బుద్ధి దశ. ఇప్పుడు పూర్వ ప్రచాలక దశ రెండుగా చెప్పవచ్చు. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలు, అమూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ 11 సంవత్సరాల పైన ఉన్నదాన్ని అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ఇంద్రియ ప్రచాలక దశ గురించి తెలుసుకుందాం. అయితే ఇది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు ప్రతిక్రియ జీవి నుండి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందే జీవిగా మార్పు చెందటం ప్రారంభమవుతుంది. ప్రతిక్రియ జీవి నుండి ప్రతీకాత్మక ఆలోచన పెంపొందే జీవిగా మార్పు చెందడం జరుగుతుంది. అయితే మొదటి శిశువు ప్రతిస్పందనలన్నీ అసంకల్పిత చర్యలుగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఆలోచనలతో కూడిన ప్రతిస్పందనలు ఇస్తాడు. ప్రజెంట్ అంటే శిశువు పుట్టినప్పుడు అతని యొక్క ప్రతిస్పందనలన్నీ అసంకల్పితంగా ఉంటాయి, పెరుగుతూ ఉంటే అసంకల్పితంగా ఉంటాయి. పెరిగే కొలది క్రమంగా ఆలోచనలో తేడాలు వచ్చి ప్రతిస్పందనలో ఇస్తాడు, దానికి తగిన ప్రతిస్పందనలు ఇవ్వడం జరుగుతుంది ఇంద్రియ ప్రచాలక దశలో. అయితే ఇంద్రియ ప్రచాలక దశలో మనము సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనలు, ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందనల సమన్వయం, తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్కీమాల అంతరంగీకరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. మనము ఇంద్రియ ప్రచాలక దశలో సాధారణ ప్రతిచర్యలు అంటే 0 నుండి అంటే పుట్టినప్పటి నుంచి 1 నెల వరకు అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా శిశువు ప్రతిస్పందనలో తెలుపుతారు. దీన్ని సాధారణ ప్రతిచర్యలు అంటారు. అంటే ఆకలి అయితే ఏడవడం, అసౌకర్యం కలిగిన ఏడవడమే, ఆకలైనా ఏడవడమే, రెండింటికి ఇంకా అన్నిటికీ ఒకటే విధానం అనమాట. ఏడుపు అంతే. ఇక ఉంటే గమ్మున ఉంటాడు, లేదంటే ఏడుస్తాడు అంతే. ఇక
ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన 1 నుంచి 4 నెలల మధ్య తనకు సంతృప్తినిచ్చే సరళ కృత్యములను మరలా చేస్తుంటాడు. అనుకోకుండా నోట్లో వేలు పెట్టుకుని సంతృప్తినిస్తే శిశువు ఆ పనిని పదే చేస్తుంటాడు. దీన్ని ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన అని అనడం జరుగుతుంది. అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది? 1వ నెల నుంచి 4వ నెలల వరకే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన. 4 నుంచి 8 నెలల మధ్య శిశువు తన దృష్టిని సొంత శరీరం నుండి ఇతర వస్తువులపైకి మళ్లిస్తాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 4 నుంచి 8 నెలల మధ్యలో తన సొంత శరీరం నుండి ఇతర వస్తువుల మీదకి మళ్లించడం జరుగుతుంది. వాటితో ఆడుకోవడం మొదలు పెడతాడు. వస్తువుల్ని చేతితో పట్టుకుని అటు ఇటు ఊపడం చేస్తుంటాడు. ఎందుకంటే అవి సౌండ్ వచ్చినాయి అనుకో, ఇంకా వాడికి ఇంకా సంతోషం అనమాట, ఇంకా చేస్తూ ఉంటాడు. గల్లు అనే వస్తువుల్ని పైకి కిందకి ఊపుతూ ఉండటం, వాటిని కింద మీద కొట్టడం అట్లాంటివి చేస్తుంటాడు. ఇంకా ఊకి పడేస్తూనే ఉంటాడు అనమాట. ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన సమన్వయం. 8 నుంచి 12 నెలల మధ్య శిశువు యొక్క ప్రవర్తన ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశగా సాగుతుంది. 8 నుంచి 12 నెలల మధ్య శిశువు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఉద్దేశపూర్వకంగా లక్ష్యం దిశకు సాగుతుంది. ముఖ్యంగా శిశువులో ఈ కాలంలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన సమన్వయంలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. 8 నెలల ముందు శిశువులో వస్తు స్థిరత్వ భావన ఉండదు. వస్తు స్థిరత్వ భావన వస్తువు తన ఎదురుగా లేకపోయినా కనిపించకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనే భావనను వస్తు స్థిరత్వ భావన అంటారు. తను రోజు ఆడుకునే ఆట వస్తువు కనిపించకపోతే దానిని శిశువు వెతకడం ప్రారంభిస్తాడు. కనిపించని తల్లి గురించి వెతకడం ప్రారంభిస్తాడు. మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించి పిల్లవాడు సామర్థ్యం వస్తు స్థిరత్వ భావనకు దారితీస్తుంది. ఇది పిల్లవానిలో స్మృతి వికాసానికి సూచికగా చెప్పవచ్చు. ఈ వస్తు స్థిరత్వ భావన అనేది పిల్లవాడిలో స్మృతి వికాసానికి సూచికగా చెప్పవచ్చు. తృతీయ వృత్తాకార ప్రతిస్పందనలు అనేవి 12 నెలల నుండి 18 నెలల మధ్య కాలంను నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పవచ్చు. నవ్యత జిజ్ఞాసతో కూడిన నవ్యత కొత్తదనం కావాలి, జిజ్ఞాస అంటే ఆతుత, వాడికి అది తెలుసుకోవాలని కోరిక దశగా చెప్పవచ్చు అనమాట. నవ్యత జిజ్ఞాసతో కూడిన దశగా చెప్పవచ్చు. ఈ దశలో వస్తువులని లక్షణాలని తెలుసుకున్నట్టుకు శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగిస్తాడు. యత్నదోష పద్ధతులను ఉపయోగించే దశ కూడా తృతీయ వృత్తాకార ప్రతిస్పందన దశలుగా చెప్పుకోవచ్చు. వివిధ రకాల వస్తువుల్ని నేలకేసి విసిరేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గమనిస్తూ ఒక ఆటలాగా ఆడుకుంటాడనమాట పిల్లాడు. స్కీమాల ఆంతరంగీకరణ. 18 నుంచి 24 నెలల మధ్య కాలంలో శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు. 18 నుంచి 24 నెలల మధ్య శిశువు అంతర్దృష్టిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు. పరిశీలించగలిగే కృత్యాల నుండి ఆలోచనల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం నేర్చుకుంటాడు. ఉదాహరణకి అమ్మ తన ఆట వస్తువుల్ని అటక మీద పెడితే కుర్చీని లాగుకొని ఎక్కి మరీ ఆ వస్తువుని తీసుకుంటాడు. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకే ఉంటుంది. ఈ దశలో ఇంద్రియ చాలక అన్వేషణకు బదులుగా ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు. ఈ దశలోనే ప్రతీకాత్మక ఆలోచనలు చేయగలుగుతారు. ఈ దశను 2 ఉపదశలుగా విభజించవచ్చు. ఎవరు విభజించారు? పియాజే విభజించడం జరిగింది. మొదటిది పూర్వ భావనాత్మక దశ, రెండవది అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశ వచ్చి మనకి 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ భావనాత్మక దశ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు? 2 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. దీన్ని ప్రాగ్భావనా దశ అని కూడా అంటారు. పూర్వ భావనాత్మక దశలో భాషాభివృద్ధి వేగంగా జరుగుతుంది. పూర్వ భావనాత్మక దశలో భాషాభివృద్ధి అనేది వేగంగా జరుగుతుంది. భాషను అభ్యసించడం వల్ల శిశువుల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతుంటాయి. భాషను అభ్యసించడం వల్ల శిశువుల ఆలోచనలు ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా కొనసాగుతుంటాయి. ఈ దశలో పిల్లల వస్తువులను గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయటం ప్రారంభిస్తారు. సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశలో చాలా కీలకంగా పియాజే భావించాడు. ఈ దశలో పిల్లల వస్తువును గురించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరణ చేయటం ప్రారంభిస్తాడు. సంజ్ఞానాత్మక అభివృద్ధికి ఈ దశ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఏ దశ? పూర్వ భావనాత్మక దశ. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? 2 నుంచి 4 సంవత్సరాలకు. పూర్వ భావనాత్మక దశలో 2 ముఖ్య దశలు ఉంటాయి. మళ్ళీ పూర్వ భావనాత్మక దశలో 2 ముఖ్య దశలు ఉంటాయి.
పూర్వ ప్రచాలక దశలో 2 దశలు, పూర్వ ప్రచాలక దశలో 2 దశలు, 2 ఉపదశలు ఉంటాయి. ఏంటి? పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశలో కూడా 2 పరిమితులు ఉంటాయి. ఏంటవి? సర్వాత్మకవాదము, యానిమిజం అనమాట. సర్వాత్మకవాదము, అహంకేంద్రవాదము. సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం. సర్వాత్మకవాదంనే ఎనిమిజం అని కూడా అంటారు. జీవం లేని వస్తువులకు జీవంను ఆపాదించటంనే సర్వాత్మకవాదం అంటారు. జీవం లేని వస్తువులకు జీవంని ఆపాదించడం. ఇక్కడ శిశువు తను ఆడుకునే బొమ్మలను ప్రాణం ఉంటుందని భావించి వాటికి స్నానం చేయించడం, పాలు త్రాగించడం, అన్నం తినిపించడం, నిద్రపుచ్చడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఈ దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు ఆడుకుంటారు. ఏ దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు ఆడుకుంటారు అంటే పూర్వ ప్రచాలక దశలో పిల్లలు ఊహాత్మక క్రీడలు ఆడుకోవడం జరుగుతుంది. అందులో మనకి పూర్వ భావనాత్మక దశ. ఆ పూర్వ భావనాత్మక దశలో మనకి సర్వాత్మక దశలో ఊహాత్మక క్రీడలు ఆడుకోవడం జరుగుతుంది. కుర్చీని గుర్రంలా భావించి టక్ టక్ టక్, అదే వాళ్ళు ఆడుకుంటారు కదా, టక్ 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 అని అటు ఇటు ఊపుకుంటూ ఆడుతూ ఉంటారు కదా. కర్రను తుపాకీలా భావించి ఇటు అని అట్లా ఆడుతుంటారు చిన్నపిల్లలు. ఇంకా అది ఊహాత్మక క్రీడలు ఆడుకునే దశ ఏది అంటే మనకి పూర్వ భావనాత్మక దశలో చెప్పడం జరుగుతుంది. పూర్వ ప్రచాలక దశ. ఈ దశలో పిల్లలు ఎప్పుడు చూడని పులులు, సింహాలు, దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అంటే మనకి అప్లికేషన్ టైప్లో వచ్చి అడిగే అవకాశం ఉంటుంది. ఏ దశలో పిల్లలు ఎప్పుడు చూడని పులులు, సింహాలు, దెయ్యాల గురించి మాట్లాడుకుంటారు అని అంటే మనకు పూర్వ ప్రచాలక దశలో, పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశలో పిల్లలు పులుల గురించి, సింహాల గురించి, దెయ్యాల గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అహం కేంద్రవాదం. తన చుట్టూ ఉన్న ప్రపంచం తన చుట్టూ మాత్రమే కేంద్రీకరించబడిందని అనుకోవడం. ప్రపంచాన్ని తన దృష్టికోణంలో మాత్రమే ఆలోచించడం. తను చూసిందే, తాను నమ్మిందే నిజం అని అనుకోవడం. నేను, నాది అనే భావనను ఎక్కువగా ఉండడం. అహం కేంద్రవాదంగా ఉండటం. తాను నడుస్తుంటే సూర్యచంద్రులు కూడా తనను అనుసరించే నడుస్తున్నారని భావించడం. ఇతర పిల్లల మాటలకు విలువ ఇవ్వకుండా తన వస్తువు గొప్పతనాన్ని, తన చొక్కా మంచిదని అహంపూరితంగా చెప్పే విధానాన్ని మనము అహంకేంద్రవాదంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి అంతర్బుద్ధి దశ. పూర్వ ప్రచాలక దశలో మనకి పూర్వ భావనాత్మక దశలో, పూర్వ ప్రచాలక దశలో అంతర్బుద్ధి దశ. ఈ కాలంలో వస్తువుల్ని పోల్చడం, భేదాలు గుర్తించడం. ఈ అంతర్బుద్ధి దశ అనేది 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కాలంలో వస్తువుల్ని పోల్చడం, భేదాలని గుర్తించడం, వర్గీకరించడం వంటి చర్యలు మెరుగ్గా చేయగలుగుతారు. అంటే శిశువులో సమస్య పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ పరిష్కారంను వివరించే వికాసం ఇంకా ఏర్పడదు. ఇప్పుడు ఈ అంతర్బుద్ధి దశలో సమస్య పరిష్కరించగలిగే సామర్థ్యం ఉంటుంది. కాకపోతే ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించామనేది మాత్రం వివరించే వికాసం అనేది ఇంకా వాళ్ళలో పెంపొందదనమాట. అంతర్బుద్ధి దశలో 2 పరిమితులు ఉంటాయి. ఏంటి? పదిలపరుచుకునే భావనాలోపం, విపర్యాత్మక భావనాలోపం. పదిలపరుచుకునే భావనాలోపము, విపర్యాత్మక భావనాలోపము. అంటే పదిలపరుచుకునే భావనాలోపంనే కన్జర్వేషన్ అని కూడా అంటారు. ఒక వస్తువు బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాల్లో, గుణాల్లో మరియు పరిమాణాల్లో ఎలాంటి మార్పు ఉండదు, అవి అలాగే పదిలపరుచుకుంటాయి అని గ్రహించలేకపోవటమే పదిలపరుచుకునే భావనాలోపం అని చెప్పవచ్చు. శిశువు కళ్ళ ఎదుట 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్స్ని చూపించి ఒక బాటిల్లోని డ్రింక్ని బాగా వెడల్పటి గిన్నెలో, మరొక బాటిల్లోని డ్రింక్ని సన్నటి పొడవైన గ్లాసులో పోసి దేనిలో ఎక్కువ డ్రింక్ ఉన్నది అని అడిగితే సన్నగా పొడవుగా ఉన్న గ్లాసులోనే ఎక్కువగా ఉందని చెప్పడం, దీన్నే పదిలపరుచుకునే భావనాలోపంగా చెప్పవచ్చు. నెక్స్ట్ దీనికి కారణం ఏంటంటాం? ఈ పదిలపరుచుకునే భావనాలోపానికి కారణం ఏంటంటే ఏకమతి, అంటే ఒక్క సైడ్ నుంచే ఆలోచించడం, ఏకమితి. నెక్స్ట్ విపర్యాత్మక భావనాలోపం. దీన్నే అవిపర్యాత్మక భావనాలోపం అని కూడా అంటారు. అయితే ప్రతి తాత్విక ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా అలాగే చేయవచ్చు. ప్రతి తాత్విక ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా అలాగే చేయవచ్చు అనగా పూర్వపు రూపాన్ని మరలా పొందవచ్చు అనే విషయం గ్రహించలేకపోవటాన్ని విపర్యాత్మక భావనాలోపం అంటారు. పూర్వపు రూపాన్ని
మరలా పొందవచ్చు అనే విషయాన్ని గ్రహించకపోవడాన్ని విపర్యాత్మక భావనాలోపం అంటారు. ప్రతి సత్య ప్రవచనం వెనుకకి కూడా సత్యం అవుతుందని గ్రహించకపోవడమే. గుండ్రని మట్టి ముద్దని సాగతీసినప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని గుండ్రగా చేయవచ్చని శిశువు గ్రహించలేకపోవడమే విపర్యాత్మక భావనాలోపంగా చెప్పవచ్చు. దీనికి కారణం కేంద్రీకృత ఆలోచన. దీనికి కారణం ఏంటి? కేంద్రీకృత ఆలోచన అనగా ఒక్క కోణంలో మాత్రమే ఆలోచించడం. ఒక కోణంలో మాత్రమే ఆలోచించడం. ఏకమితి ఆలోచన, కేంద్రీకృత ఆలోచన. నెక్స్ట్ మనము మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలలో ఉంటుంది. పిల్లలు కేంద్రీకృత ఆలోచన నుండి వికేంద్రీకృత ఆలోచనలు ప్రారంభించే దశ. మనకు ఎగ్జాంపుల్లో అప్లికేషన్ టైప్లోనే వస్తున్నాయి ఫ్రెండ్స్. మనమే ఇది ఎక్కడ చదివాము అని అనుకుంటాం, కానీ ఖచ్చితంగా మనకు కాన్సెప్ట్ నుంచే ఇస్తారు క్వశ్చన్స్ అనేవి. ఎగ్జాంపుల్ మనకి కేంద్రీకృత ఆలోచన నుండి వికేంద్రీకృత ఆలోచనకు ఆలోచనలను ప్రారంభించే దశ పియాజే ప్రకారం ఏ దశలో చెప్పవచ్చు? పియాజే అనకుండా ఏ దశలో చెప్తారు, ఏ దశలో ప్రారంభమవుతుంది, ఇట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం అప్పుడు పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశ అని పెట్టాలి. పిల్లలు కేంద్రీకృత ఆలోచన నుండి వికేంద్రీకృత ఆలోచనకు ప్రారంభించే దశ ఏది? మూర్త ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలోని పరిమితులని అనగా పదిలపరుచుకునే భావనాలోపం విపర్యాత్మక భావనాలోపంను అధిగమిస్తారు. పదిలపరుచుకునే భావనాలోపంను విపర్యాత్మక భావనాలోపంను అధిగమించే దశ ఏది అని అంటే మనము మూర్త ప్రచాలక దశగా చెప్పవచ్చు. ఆగమన నిగమన ఆలోచనలు ప్రారంభమయ్యే దశ కూడా మనకి మూర్త ప్రచాలక దశ. కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది, కాబట్టి పక్షులన్నీ ఎగరగలుగుతున్నాయన్నమాట అని శిశువు ఆలోచించడం ఆగమన ఆలోచన. ఇది నిర్దిష్టం నుండి సాధారణం వైపు వెళ్తుంది. నిర్దిష్టం నుండి సాధారణం వైపు వెళ్ళేది ఆగమన ఆలోచన. నిర్దిష్టం అంటే కాకి, పిచ్చుక, చిలుక. అంటే కాకి అనేది నిర్దిష్టం, పిచ్చుక కూడా ఎగురుతుంది, చిలుక కూడా ఎగురుతుంది, కాబట్టి ఇవన్నీ పక్షులు, కాబట్టి పక్షులన్నీ ఎగురుతాయి అనేది సాధారణీకరణం. నిర్దిష్టం నుండి సాధారణంకి వెళ్ళడమే ఆగమన ఆలోచన. నెక్స్ట్ పక్షులన్నీ ఎగురుతాయి అని ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు కాకి ఎగురుతుంది, పిచ్చుక ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది, కావున అవి పక్షులన్నమాట అవి పక్షులన్నమాట అని శిశువు ఆలోచించగలగడమే నిగమనాత్మక ఆలోచన. అంటే సాధారణం నుంచి నిర్దిష్టంకి ఆలోచనలు ప్రారంభమవుతాయి. ఈ దశలో కాల సంఖ్య, స్థల, పరిమాణ భావనలు ఏర్పడి అన్ని కోణాల నుండి అవగాహన చేసుకుని తార్కికంగా ఆలోచిస్తాడు. అయితే వీరి ఆలోచనలు కంటికి ఎదురుగా ఉన్న వాటికే పరిమితం అవుతుంది. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయంట? కంటికి ఎదురుగా ఉన్న వాటికే పరిమితం అయ్యే దశ ఏది అంటే మూర్త ప్రచాలక దశ. రాము, సుబ్బు రాధాలను ప్రక్కన నిల్చోబెట్టి చూపిస్తూ ఎవరి ఎత్తు అని అడిగితే మాత్రం చెప్పగలుగుతాడు. కానీ రాము కంటే సుబ్బు ఎత్తు, సుబ్బు కంటే రాధ ఎత్తు అయినా అందరితో ఎత్తు ఎవరు అని అడిగితే మాత్రం చెప్పలేకపోవడం. ఈ దశలో సమస్య పరిష్కారంలో పరిమితి. పిల్లవాడు ఉద్దీపనలో భౌతికంగా చూస్తేనే సమస్య పరిష్కారం చేయగలుగుతాడు, కానీ వాటి గైర్హాజరులో అంటే అమూర్తంగా ఉన్నప్పుడు మాత్రము అవి చేయలేకపోతాడు. వాళ్ళ కళ్ళ ఎదురుగా లేనప్పుడు ఆ సమస్య అనేది పరిష్కరించలేకపోతాడు. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ 11 సంవత్సరాల పైన ప్రారంభమవుతుంది. ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినా కూడా, ఈ ఉద్దీపనలు అనేది ఎదురుగా లేకపోయినా ఆలోచనలు చేయగలడు. వాటికి సంబంధించిన సమస్యలని కూడా పరిష్కరించగలుగుతాడు. త్రిభుజ వైశాల్యం అనగానే త్రిభుజం ఆక్రమించిన స్థలం అనే ఆలోచనలో చేయగలగటం. ఆగమన నిగమన వివేచన అభివృద్ధి చెందుతుంది. ఆగమన నిగమన వివేచన అనేది అభివృద్ధి చెందుతుంది. సంశ్లేషణ శక్తి, విశ్లేషణ శక్తి బాగా అభివృద్ధి చెంది కార్యకారక సంబంధములను గుర్తించగలుగుతాడు. కార్యకారక సంబంధములు అనగా ఏంటి? ఫలితముల మధ్య సంబంధమని మనము కార్యకారక సంబంధము అంటారు. కార్యకారక సంబంధములను గుర్తించే దశ ఏది అంటే అమూర్త ప్రచాలక దశ. నీరు అనే ఫలితం రావటానికి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలవటమే కారణమని గుర్తించడం. నీరు అనే ఫలితం రావడానికి ఏంటంటే ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కలవటమే కారణమని గుర్తించడమే అమూర్త ప్రచాలక దశగా చెప్పుకోవచ్చు. మానసిక ప్రచాలకాల ద్వారా సమస్యలను అర్థం చేసుకోగలరు, పరిష్కరించగలరు
అంటే వాళ్ళు అమూర్తంగా ఉన్న, కంటికి కనిపించకపోయినా, అదే కంటికి కనిపించకపోయిన వాటిని కూడా ఆలోచించి ఆలోచనల ద్వారా సమస్యలని పరిష్కరించుకోగలిగే సామర్థ్యం ఏ దశలో ఏర్పడుతుంది అని అంటే పిల్లలకి అమూర్త దశలో ఏర్పడుతుంది. అది ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది? 11వ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. శాబ్దిక రూపంలో ఉన్న వాటి చిత్రాలు పట్టికల రూపంలోకి, అలాగే పట్టికలు చిత్రాల రూపంలోకి ఉన్న వాటిని శాస్త్రీయ రూపంలోకి మార్చగలరు. సృజనాత్మకత ఆలోచన అభివృద్ధి చెంది సమస్యలను భిన్నమైన పరిష్కార మార్గాలు చూపించగలరు. సారూప్య మానసిక ప్రకల్పనలను పరీక్షించడం, వివిధ కోణాలలో ఆలోచించడం, సమస్యలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవడం ఈ దశలో ఉంటుంది. ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షల్లో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచాలక దశను చేరుకోలేనని భావించారు. ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షలలో సగటు కంటే తక్కువ స్కోరు సాధించి వ్యక్తి అమూర్త ప్రచాలక దశను చేరుకోలేరని పియాజే భావించారు. ఈజీ కదా ఫ్రెండ్స్. ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి కదా, అందులో సగటు కంటే తక్కువ స్కోరు సాధించే వ్యక్తి అమూర్త ప్రచాలక దశను చేరలేరని పియాజే భావించాడంట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి పియాజే సిద్ధాంతం అనేది కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ ఉద్వేగ వికాసాల గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందాం.